మనకి సాధారణంగా కూడా మనం చిన్నప్పటి నుంచి ఎలా ఆలోచిస్తామంటే ఒక వయసు వచ్చేసరికి ఒక 22-28 లోపల మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అబ్బా మనం ఒక అంబానీ కొడుకుగా పుట్టింటే ఎంత బాగుండేదో, లేదా రతన్ టాటాకి మనవడుగా పుట్టింటే ఇంకెంత బాగుండేదో, లేదంటే బిల్ గేట్స్కి అల్లుడు అయితే ఇంకెంత బాగుండేదో, లైక్ ఇలా ఆలోచిస్తూ వస్తాం అనమాట. బట్ ఎస్టర్డే నిన్న నేను ఒక స్పీచ్ చూశాను. ఆ స్పీచ్ చూశాక నిజంగా లిటరలీ కళ్ళల్లో నీళ్ళు తిరిగారనమాట. సో డబ్బుంటే అన్నీ వచ్చేస్తాయి, డబ్బుంటే సుఖ సంతోషాలతో ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అసలు ఎవరిని మనం లెక్క చేయాల్సిన పని లేదు, మన లైఫ్ మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. లైక్ ఈ విధంగా ఆలోచనలు ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే లైక్ అంటే నేను కూడా అనుకోండి, నేను కూడా యాక్చువల్లీ ఇట్లానే ఆలోచించి వచ్చినామండి. బట్ నాట్ నౌ ప్రెజెంట్ నాకు వచ్చేదంతా నేను వెరీ హ్యాపీ. సో ఇలా మనం చాలాసార్లు ఆలోచిస్తాం, ఏమనుకుంటాం డబ్బు ఉంటే చాలు లైఫ్లో ఏదైనా సంపాదించవచ్చు అని. బట్ నిన్న నేను ఒక స్పీచ్ చూశానమాట. హీజ్ ఎన్ అంబానీ సన్, అనంత్ అంబానీ. సో ముఖేష్ అంబానీ కొడుకు అంటే వేరే పేరు ఉంటుంది. ఐ మీన్ అబ్బాయి అతనికి ఏం అదృష్టవంతుడు, అతనికి ఏం ప్రాబ్లం లేదనుకుంటాం. సో రీసెంట్గా మనకి అనంత్ అంబానీ అండ్ రాధికాకి జరిగినటువంటి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫంక్షన్లో సో అనంత్ అంబానీ కాస్త ఎమోషనల్గా మాట్లాడడం జరిగిందనమాట. యాక్చువల్లీ అనంత్ అంబానీ బేసికల్గా బయట పబ్లిక్లో పెద్దగా అంత కనిపించరు, సోషల్ మీడియాలో పెద్దగా అంత యాక్టివ్గా ఉండరు. బట్ ఈ ఈవెంట్కి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు మనం చూడని విధంగా కనిపించాడు అనమాట అనంత్ అంబానీ. లైక్ ఒక ఇంత సంస్కారంగా ఉంటారా, ఇంత పద్ధతిగా ఉంటారా అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే నాకు తీసుకొచ్చింది. ఇన్ కేసు ఎవరైనా కానీ చూడకుండా ఉంటే ఒకసారి ఆ స్పీచ్ని వినేసిరండి. లైక్ ఎంత మోటివేషనల్గా అనిపించిందంటే లైక్ అతను చెప్తున్నాడు క్లియర్గా, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. 3 monthsగా అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నిద్ర కూడా పోకుండా ఈవెంట్ కోసం కష్టపడుతున్నారు. అండ్ 7 yearsగా నా లైఫ్ పార్ట్నర్ అయినటువంటి రాధిక నా కోసం వెయిట్ చేస్తుంది. లైక్ మా అంకుల్ వెయిట్ చేస్తున్నారు. లైక్ ఈ విధంగా అతను చెప్పిన ప్రతి మాటలో కూడా ఒక మోటివేషనల్ ఫీలింగ్ వచ్చిందనమాట. సో మనందరం అనుకుంటూ ఉంటాం బేసికల్గా డబ్బు ఉంటే చాలు అనేసి. బట్ అతను చెప్పిన మాటలో మనకు అర్థమైంది ఏంటంటే చిన్నప్పుడు ఎంత డబ్బున్నా సరే, ఇంత పలుకుబడున్నా సరే, ఇంతగా ఆస్తున్నా సరే, సో అతనికి ఆరోగ్యం బాగలేకపోయేసరికి దానికి ఎలా క్యూర్ చేయాలో కూడా తెలియలేదనమాట. అండ్ ఆ టైంలో వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ మదర్ పడినటువంటి కష్టాన్ని తను గుర్తు పెట్టుకొని ఇటువంటి ఒక స్టేజ్ ఏంటంటే మామూలుగా బేసిక్గా ప్రతి స్టేజ్లో మాట్లాడితే తనకు విలువ ఉండదు. బట్ ఎప్పుడైతే తన మీద అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తారో ఆన్ దట్ మూమెంట్ అటువంటి టైంలో తన ఫాదర్ అండ్ మదర్ని పొగడటం, వాళ్ళు పడినటువంటి కష్టాలు చెప్పడం. ఏమంటారు, డబ్బున్న వాళ్ళని అందరూ పొగుడుతారు. బేసిక్ డబ్బున్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు మనుషులు వస్తుంటారు, ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. బట్ తన వాళ్ళే ఐ మీన్ తన సొంత కొడుకు తన గురించి గొప్పగా చెప్తుంటే కళ్ళల్లోంచి నీళ్లు గారాయనమాట. ముఖేష్ అంబానీ ముఖం చూడాలి మనం ఆ టైంలో. సో ఆ టైంలో ముఖేష్ అంబానీ కోటీశ్వరుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి తను ఒక ఫాదర్లా రియాక్ట్ అయ్యాడనమాట. సో ఆ రియాక్షన్స్కి నిజంగా గూస్ బంప్స్ వచ్చింది అనిపించింది. అండ్ అంతేకాకుండా అనంత్ అంబానీ మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా మోటివేషనల్గా, చాలా ఎమోషనల్గా అనిపించాయి. అండ్ ఈ ఈవెంట్ మొత్తానికి ఈ ఈవెంట్ ద్వారా వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అన్న విషయం కన్నా కూడా అనంత్ అంబానీ ఇంత మంచివాడా, ఐ మీన్ తను ఇంత గొప్ప మనిషి, ఇంతలా ఆలోచించే మనిషి, ఇంత సంస్కారవంతుడా అన్న ఫీలింగ్ అయితే నాకు తీసుకొచ్చింది అనమాట. సో ప్రెజెంట్ ఇటువంటి ఒక ఎమోషనల్ వర్డ్స్ వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే ఉండాలి, ఎంత డబ్బున్నా సరే లేదా ఫ్యూచర్లో మనం ఉన్నా సరే మనం ఏంటంటే బేసికల్గా తక్కువ డబ్బులు సంపాదిస్తున్న మనమైనా సరే ఫ్యూచర్లో కాస్త డబ్బులు వచ్చాక మనుషులు మారిపోతారు. సో ఆటోమేటిక్గా డబ్బు రాగానే మనిషిని మార్చేస్తుంది అనుకుంటా. బట్ అంత డబ్బున్నా సరే అతను అలా మాట్లాడటం, ఆ విధంగా అక్కడ అటువంటి స్టేజ్లో ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో ఉన్నాడు, కెమెరాలు ఉన్నాయి, అతను ఈజీగా ఒక 40-50 ఫోటో స్టిల్స్ ఇచ్చుకుంటే గట్టిగానే ప్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఫ్రంట్ పెద్దలు పెద్ద పెద్ద పోస్టులు వేసుకోవచ్చు. బట్ అవన్నీ కూడా 10 మందిలో ఉన్నాం, 100 మందిలో ఉన్నాం, గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో ఉన్నాం అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి తన ఫ్యామిలీ తన కోసం పడినటువంటి స్ట్రగుల్స్ని అటువంటి ఒక స్టేజ్లో చెప్పడం అయితే నాకు చాలా మంచి ఒక ప్రౌడ్ మూమెంట్ అని అనిపించింది అనమాట. సో మన దేశంలో ఉన్నటువంటి అత్యధిక సంపన్నుడైనటువంటి అంబానీ కొడుకు ఇంత పద్ధతిగా ఉన్నాడా అన్న ఫీలింగ్ తీసుకుంది. అది చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇన్ కేస్ ఎవరైనా సరే అంబానీ అనేటటువంటి ఒక ఫీల్ ఎలా ఉంటుంది, ఐ మీన్ మనం అనుకుంటాం అంబానీ కొడుకై ఉంటుంటుంది. ఇన్ కేస్ మీరు కనుక అంబానీ కొడుకై ఉంటే మీరు కూడా ఇలానే రియాక్ట్ అవుతారా అంటే బేసికల్గా అడుగుతున్నాను, నార్మల్ క్వశ్చన్. సో మీరు కనుక అంబానీ కొడుకై ఉంటే ఇటువంటి ఒక స్టేజ్లో ఇలానే రియాక్ట్ అవుతారా, లేదంటే ఇన్ కేస్ మీకు అంత డబ్బుగా ఉంటే మీరు ఆ డబ్బుతో మీరేం చేయాలనుకుంటున్నారు, అంత డబ్బు కనుక మీ చేతిలో ఉంటే మీరేం చేస్తారు, అంత ఆస్తి కనుక మీకు ఉంటే మీరు ఏం చేసేవారు అనేటటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.